నమస్తే అందరికీ నేను మీ ఇచ్చంత్రం మీరయ్యా నేను మీకోసం ఒక ఇచ్చంత్రమైన ముచ్చట పట్టుకొని వచ్చిన మరి ఆ ముచ్చటేందో ఒకసారి చూద్దామా మరి శురు ఇటు ఆంధ్రాలో కానీ అటు తెలంగాణలో కానీ ఎలక్షన్స్ ప్రచారాలు జోరుగా సాగుతానే కదా ఇక ఈ ఎలక్షన్ ప్రచారంలో భాగంగానే అటు ఆంధ్ర రాజకీయాలు ఇటు తెలంగాణ రాజకీయాలు బగ్గుమంటానే ఉల్లా లీడర్లు ఏడు కాడికి అవుపిస్తే ఎదురైతే ఒకరికొకరు ఫుల్ కొట్టుకున్నట్టే మోపైర్రు ఇక గిన్నె భాగంగానే నిన్న చంద్రాల సార్ ఏం చేసింది ఎరికేనా దా పట్టా పాస్బుక్లను తీసుకొని ఈ పట్టా పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకుంటుంది ఈ పట్టా పాస్బుక్లు మీయి ఈ పట్టా పాస్బుక్లు మీ అబ్బాయి మీ నాయనయ్యి మీ కష్టార్జితం మీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అట్లాంటిది ఈ ఆస్తి పత్రాల మీద గైన ఫోటో పెట్టుంటుందని ఫుల్ గరం అయ్యి ఆ పట్టా పాస్బుక్లను చింపి వాటికి అగ్గిపెట్టిండులా నేను అడుగుతున్నా సైకో అమ్మ మొగుడిచ్చాడా సైకో అవ్వ మొగుడిచ్చాడా సైకో అమ్మమ్మ ఇచ్చింది అమ్మమ్మ మొగుడిచ్చాడా నాన్నమ్మ మొగుడిచ్చాడా మీ తండ్రి ఇచ్చాడు మీకు మీ తాత ఇచ్చాడు మీకు ఇది వారసత్వ హక్కు కష్టపడిన భూమి గుండె పగల్లా మీకు పగిలిందా లేదా కోపం వచ్చిందా లేదా అడిగితే నా మీద కేసు పెడతాడు పీక్కో అని చెప్పా ఏమి పీక్కుంటావో పీక్కో నేను ఏ మాత్రం వెనకపోను అని చెప్పా అందుకే ఇప్పుడే చెప్తున్నా ఈ కాపీని మీ ముందరనే తగలబెడుతున్నా చించి తగలబెడతా తగలబెట్టాలా లేదా చించేసి తగలబెట్టేద్దామే కనపడకూడదు అయితే నొల్ల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి సార్ ఉన్నాడు కదా గదేనుల్లా జగనాల్ సారు ఈ చంద్రాల సార్కు ఏదో ఉదాహరణ తీసుకొచ్చి ఏదో ఉదాహరణ మీద మాట్లాడతాడట మరి ఈ జగన్ సారు చంద్రబాబు మీద ఎట్లాంటి సెటైర్లు వేస్తాడు లేకపోతే ఎట్లాంటి చిట్టపదులు ఇస్తాడు ఎట్లాంటి ఉదాహరణలు చెప్తాడు సరే మనం సార్ని అడిగి తెలుసుకుందాం జగన్ సారు ఓ జగన్ సారు మరి ఏందిగా ముచ్చట సరే మా జనాలకు కూడా చెప్పరాదు చంద్రబాబు నాయుడు మోసాలు చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయి అనంటే ఒక ఉదాహరణగా ఒక పోలిక చెబుతా ఇగో జగనాల్ సార్ అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాని మంచి మంచి మొక్కలు పెట్టి మస్తు అభివృద్ధి చేసిండట ఇక రాబోయే 15 సంవత్సరాలనట ఆ మొక్కలు పెద్ద వటవృక్షాలు అయ్యి మొత్తం అందరికి సహాయం చేసుకుంటా మంచి మంచి ఉద్యోగాలలో తేలుకుంటా భవితకు ఆదర్శాన్ని ఇస్తాయని జగన్మోహన్ రెడ్డి సార్ చెప్తాడు ఆ జగననే ఆ రైతు ఆ జగననే మీ బిడ్డ జగననే మీ అన్న ఈ ఐదేళ్లలో రాష్ట్రమనే ఈ పొలంలో ఈ గడగడా చెప్పిన ఈ స్కీములు చేసిన మార్పులు చేసిన సంస్కరణలు తీసుకువచ్చిన విప్లవాలు ఇవే విత్తనాలతో వీటినే విత్తనాలుగా మన రాష్ట్రంలో ఇంటింటా అభివృద్ధి సంక్షేమం సంతోషం మంచి భవిష్యత్ అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ ఇప్పటికీ ఇవాళటికి 5 సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రతి ఇంట్లో నాటిన ఈ మొక్కలు ఈ ప్రతి గ్రామంలో నాటిన ఈ మొక్కలు ప్రతి పట్టణంలో నాటిన ఈ మొక్కలు ప్రతి సామాజిక వర్గంలో నాటిన ఈ మొక్కలు 5 ఏళ్లుగా పెరుగుతూ వస్తా ఉన్నాయి ఇక గిన్నె భాగంగానే పేదరికం అనేది అసలుకే ఉండదు పేదరికాన్ని మొత్తం 7 కాడికి నిర్మూలించి నరికి పారేస్తాం పేదరికముల అసలు బతకనే బతకొద్దు పేదరికం లేకుండానే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సువర్ణ భూమి లెక్క తయారు చేసే బాధ్యత
నేను తీసుకుంటా, అవ్వలారా అక్కలారా నన్ను గెలిపియండి అనుకుంటా జగన్మోహన్ రెడ్డి సారు సభల ఫుల్లుగానే మాట్లాడుకుంటా జనాల హృదయాలను మొత్తం గెలుచుకుంటాను. ఈరోజు జగననే మీ రైతు, జగననే మీ బిడ్డ, జగననే మీ అన్న, రాష్ట్రం అనే పంట పొలంలో వేసిన ఈ విత్తనాలన్నీ మరో 15 సంవత్సరాలలో వృక్షాలు అవుతాయి. మరో 15 సంవత్సరాలలో వృక్షాలు అవుతాయి. 15 సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ఆ క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు. ఇక గిదిగిట్లుంటే జగనన్న రాగానే మీ బతుకులు మారుతాయి, మీ పేదరికాలు పోతాయి. ఖచ్చితంగా ఈసారి జగన్ ప్రభుత్వం రావాలి. మీరందరూ ఫ్యాను గుర్తుకు ఓటేసి నన్ను దీవించండి. ఓ అమ్మలారా ఓ అక్కలారా అనుకుంటా జగనన్ననైతే మంచి మంచి స్పీచ్లు ఇచ్చుకుంటా పొట్టుగా చంద్రాల సార్ నడుచుకుంటాడు. చంద్రాల సారు అవ్వ గీ ముచ్చట్లు గీ కథలు నువ్వు విన్నావనుకో అరివే పోయేటట్టున్నది. ఆ అభివృద్ధితో అవి మహావృక్షాలుగా అవుతాయి, బ్రతుకులు మారుతాయి, తలరాతలు మారుతాయి, పేదరికం అన్నది మటుమాయమైపోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ. ఇక గివుల్లా ఈ ఆంధ్ర రాజకీయాలు ఇక సహజమే కదా. ఎలక్షన్లన్నా ఎన్నికలన్నా ఏ వాళ్ళు పడితే వాళ్ళు, ఏ నాయకుడు పడితే ఆ నాయకుడు వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు బుద్ధ చల్లుకుంటారు. ఇక కింద భాగంగానే ఇవాళేమో చంద్రాల సారు జగనాల సార్ని తిడతారు, జగనాల సార్ ఏమో పవనాల సార్ని తిడతాడు. ఇక గివుల్లా ఆంధ్ర రాజకీయం ముచ్చట్టు. మరి మీరు ఓట్లేసేటప్పుడు చూసేయురులా, ఎందుకంటే ఏ నాయకుడు మనకు మంచి చేస్తాడు, ఏ నాయకుడు మనకు మంచి చేయడం అనేది చూసేయాలి. ఓటు అనేది చాలా విలువైనదిలా. అట్లాంటి ఓట్ను మనం అమ్ముకోకుండా మంచి నాయకునికి వేసుకున్నాం అనుకో 5 సంవత్సరాలు మన బంగారు భవిష్యత్తు మంచుకుంటుందిలా. మరి జర భద్రం, ఓటేసేటప్పుడు చూసుకొని ఇర్రి.